నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 16, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:33. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి నవంబర్ 16 శనివారం తెల్లవారితే 3:08 అండి. నవంబర్ 16 శనివారం రాత్రి 1:09 వరకు పాడ్యమి తిథి అనేది ఉందండి. అంటే శనివారం పూర్తిగా పాడ్యమి తిథి ఉంది. తదుపరి కార్తీక బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం కృతిక. కృతికా నక్షత్రం నవంబర్ 16 శనివారం రాత్రి 9:17 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. వృషభ రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం పరిగా రాత్రి 11:46 వరకు. తదుపరి శివ. కరణం బాలవ మధ్యాహ్నం 1:24 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:52 వరకు. తదుపరి తైతల గర. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:58 నుండి ఉదయం 11:28 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:01 నుండి ఉదయం 7:33 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 6:44 నుండి ఉదయం 8:05 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:49 నుండి తెల్లవారితే 5:37 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:03 నుండి సాయంత్రం 6:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, పట్టాభిషేక సమయంలో శ్రీరాముడికి అలంకరించిన కిరీటం ఎవరి చేత తయారు చేయబడింది? ఈ ప్రశ్నకైతే ఆప్షన్స్ ఏ శివుడు, బి బ్రహ్మ, సి విష్ణువు. సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ప్రశ్న అడగాలంటే ఇన్స్టాలో అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీరామ పట్టాభిషేకం తరువాత సీతాదేవి హనుమంతుడికి ఇచ్చిన కానుక ఏమిటి? ముత్యాల హారం అండి. చాలామంది కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లల్ని అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కార్తీక మాసం 15వ రోజు అండి. మరి కార్తీక పురాణం వీడియోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయండి, నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు వృశ్చిక సంక్రమణం సాయంత్రం 6:59 మరియు ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం కూడా. మరియు దర్శకుడు బిఎన్ రెడ్డి గారు మరియు నటుడు కాంతారావు గారు మరియు ఈనాడు పత్రికల అధినేత మరియు నిర్మాత రామోజీరావు గారు జయంతి ఈరోజు. మరియు నటి మీనాక్షి శేషాద్రి మరియు టెన్నిస్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మరియు నటి ఆమని వారి పుట్టినరోజు అండి ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.